డబ్బుందనే పొగరు, అధికారం ఉందనే అహంకారంతో కింది స్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తూ ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచి మాటగా చెప్పినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డైతే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. ఉత్తరప్రదేశ్ హర్దోయిలో జరిగిన ఘటన తాలూకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సిఎన్జి పెట్రోల్ పంపు దగ్గర వీరి కారు ఆగింది. అయితే గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు అతని భార్య ఇంకా కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురేష్ ఖాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి తమ కారులో ఉన్న రివాల్వర్ ను తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి కాల్ చేయమంటావా అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు అక్కడున్న జనం వారిని దూరంగా తీసుకెళ్లి సర్ది చెప్పి పంపించి వేశారు. అయితే అక్కడున్న సీసీ ఫుటేజ్ లో ఆ వీడియో అంతా కూడా రికార్డ్ అయింది. ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్య భర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్ తో పాటు 25 క్యాడ్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ప్రవర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకు గాను ఆ కుటుంబంపై కేసు నమోదైంది.